హలో నమస్తే. నా పేరు పద్మజ. మనం ఏపీ 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ సిలబస్లోని సెకండ్ లెసన్ మీరా గురించి చదువుకుంటున్నాం. సో మనం లాస్ట్ వీడియోలోని ఫస్ట్ పోయం చదువుకున్నాం. ఇప్పుడు సెకండ్ పోయం చదువుకుందాం. ఫస్ట్ రీడింగ్ చూద్దాం. శ్యామ్ మహానే చాకర్ రాఖోజీ, గిర్ధర్ లాల్ మానే చాకర్ రాఖోజీ. ఓకే, శ్యామ్ కృష్ణుడు తెలుసును. చాకర్ అంటే నౌకర్, సేవకులని. ఓకే, గిరిధారి అంటే తెలుసు కదా కృష్ణుడు. ఓకే, సో ముందు మీనింగ్ ఒకటి చూద్దాం, తర్వాత మొత్తం పోయం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, చాకర్ రహస్యం బాగ్ లగాస్యం నిత్ ఉఠ్ దర్శన్ పాస్యం. ఓకే, చాకర్ నౌకర్, బాగ్ అంటే బగీచా. ఓకే, లగాస్యం लगाना, నిత్ అంటే హర్దిం ఎవ్రీడే, ఉఠనా, దర్శన్ అంటే దర్శనం, దేవుని దర్శనం. ఓకే, బిందరావన్ అంటే బృందావన్ కి, కుంజ్ గలి అంటే సక్రీ గలి అంటే ఒక సన్నటి గలి అంటే చిన్న వీధి అన్నమాట. గోవింద్ లీలా గాస్యు, చాకరీ మే దర్శన్ పాస్యు, సుమరన్ పాస్యు करछी. सुमरन ओके, स्मरण. भाव भगति भक्त. जागीरी पास्यों तीनों बाता सरसी. तीनों అంటే तीन बात అంటే बात. ओके, मोर मुगट पीतांबर पीला वस्त्र. गल वैजंती माला, गल అంటే గల మెళ్ళ, వైజంతి మాల, వైజదే అంటే ఒక ఫ్లవర్ నేమ్, వైజంతి మాల వేసుకున్నారని. బృందావన్ మే ధేను అంటే గాయ్, చరావే అంటే ఆవులు మేసేవాడు. మోహన్ మురళీ వాలా, ऊंचा महल बनाओ बिच राखूं बारी. सावरिया रा दर्शन पास्यूं, पहर कुसुंबी అంటే కేసరియా, సాఫ్రాన్ కలర్, సాడీ అంటే సారీ. మీరా రా ప్రభు గిరిధర్ నాగర్, హెవడో ఘనో ఆధీర్. ఓకే, సో మీనింగ్స్ చూద్దాం. చాకర్ నౌకర్, బాగ్ అంటే బగీచా, లీలా అంటే వివిధ రూప్, కుంజ్ గలి సంకరీ గలి, జాగీరి అంటే సామ్రాజ్యం, పీతాంబర్ పీలా వస్త్ర, వైజంతి అంటే ఒక ప్రకార ఫూల్, ఒక రకమైన ఫ్లవర్ అని చెప్పాను కదా. ధేను గాయ్, కుసుంబీ సాడీ కేసరియా రంగ్, హివడో అంటే మన్. ఓకే, హివడో ఘనో ఆధీర్ అంటే మన్ బహుత్ బేచైన్ హో రా హై, మనసు చాలా దీనిగా ఉంది అని. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. చూడండి. इस पद में कवियत्री मीरा श्री कृष्ण के प्रति अपनी भक्ति भावना को उजागर करते हुए कहती है कि, ఇందులోని తన భక్తితోటి, కృష్ణుడి మీద ఉన్న భక్తితోటి మీరాబాయి ఏం చెప్తుందంటే, శ్రీకృష్ణ ముझे अपना नौकर बनाकर रखो, హే కృష్ణ నువ్వు నన్ను సేవకురాలుగా ఉంచు. మీరా కిసీ భీ తరహా శ్రీకృష్ణకి నజదీక్, ఏదో ఒక నపం మీద మీరా ఏమో కృష్ణుడి దగ్గర ఉండాలనుకుంటుంది. ఫిర్ చాహే నౌకర్ బన్కర్ హీ క్యూ నా హో, దగ్గర ఉండాలంటే ఎలా ఉండాలి, కనీసం సేవకురాలుగా అయినా నన్ను ఉండని అని. మీరా కహతీ హై కి నౌకర్ బన్కర్ మై బగీచా లగాਉਂగి, నేను సేవకురాలు అయ్యుండి, ఓకే, బగీచా అంటే గార్డెన్లోని మొక్కలు వేసుకొని పువ్వులు కోసుకొని ఉంటాను. సుబహ ఉఠకర్ రోజు కృష్ణ దర్శన్ పా సకూ, తెల్లవారు లెగిసిన వెంటనే రోజు కృష్ణ దర్శనం చేయగలుగుతాను అని. మీరా కహతీ హై కి వృందావన్కి సంకరీ గలియోं में, ఓకే, వృందావన్లోని ఆ చిన్న చిన్న గలి వీధుల్లోని मै अपने स्वामी की लीलाओं का बखान करूँगी. ఓకే, కృష్ణ పాటలు పాడి ఊరందరికీ వినిపిస్తూ ఉంటాను. మీరా కా మాననా హై కి నౌకర్ బన్కర్ ఉన్హే 3 ఫాయిదే होंगे, సేవకురాలుగా అయిన తర్వాత తనకి 3 బెనిఫిట్స్ అంట. ఫస్ట్ ఏంటి, ఉన్హే హమేషా కృష్ణ కా దర్శన్ ప్రాప్త్ होंगे, ఎప్పుడు కృష్ణుడి దర్శనం అవుతూ ఉంటుంది. రెండోదేంటి, అపనే ప్రియకి యాద్ నహీ సతాయిగి, కృష్ణకి చూడాలి అనే ఆ మనస్తాపం ఉండదు. మూడోదేంటి, ఉన్కి భావ్ భక్తి కా సామ్రాజ్య బడతా హీ జాయేగా, కృష్ణుడి మీద ఉన్న భక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది 3 బెనిఫిట్స్ అంట. మీరా శ్రీకృష్ణ కే రూప్ కా బఖాన్ కర్తే హుए कहती है कि, కృష్ణుడి గురించి వివరించి ఏమంటుందంటే, ఉన్హోనే పీలా వస్త్ర ధారణ కియే. ఓకే, పీతాంబర్ పీలా వస్త్ర ధారణ, పీలా వస్త్ర అంటే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని, సర్ పర్ మోర్ కే పంఖోं का ముకుట్. ఓకే, తల మీద మోర్ అంటే తెలిసింది కదా, పీజియన్ రెక్క
నెమలి రెక్క సర్దిసు और गले में వైజంతి మాల ఓకే గలే మే మెళ్ళలోని వైజంతి మాల పువ్వులు వేసుకొని ఉన్నారు అని వృందావన్ మే గాయ చరాతే హుए బృందావన్లోని ఆవులు మేస్తున్నప్పుడు వహ మోహన్ మురళి బజాతే హై బాసురి అంటే అదే మురళి వాయిస్తూ ఉంటే सबका मन मोह लेते हैं अंदर मनसनी దోచుకుంటారు అని మీరా कहती है कि मैं बगीचे के बीच ही ऊंचे ऊंचे महल बनाऊंगी మీరా ఏమంటుందంటే ఆ బగీచా ఆ గార్డెన్ మధ్యలోనే పొడువుగా ఎత్తైన మహల్ కడతాను అని కుసుంబి సాడీ పెహన్కర్ ఓకే కుసుంబి సాఫ్రాన్ కలర్ సాడీ వేసుకొని अपने प्रिय के दर्शन करूँगी अपना प्रिय అంటే ఇక్కడ ఎవరు కృష్ణ का दर्शन చేస్తూ ఉంటాను శ్రీకృష్ణ के दर्शन के लिए साज श्रृंगार करूँगी కృష్ణ దర్శనం గురించి నేను అందంగా తయారవుతాను అని మీరా कहती है कि मेरे प्रभु गिरधर स्वामी मेरा मन आपके दर्शन के लिए इतना बेचैन है कि మీరా ఏమంటుందంటే హే గిరిధర్ నా మనసు మీ దర్శనానికి ఎంతో చాలా బేచైనిగా ఉంది అంటే చాలా వ్యాకులంగా ఉంది वह सुबह का इंतज़ार नहीं कर सकती तलवार वరకు ఆవిడ వేచి ఉండలేదంట ఓకే मीरा चाहती है कि श्री कृष्ण आधी रात को ही ఓకే ఆవిడ ఏమనుకుంటుందంటే ఈ అర్ధరాత్రిలోనే ఓకే జమునా నదికి కినారే ఆ యమునా నది ఒడ్డున ఉండి అతనికి దర్శనం ఇవ్వాలి అని మీరాబాయి అనుకుంటుందన్నమాట ఓకే ఎంతవరకు ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఈ భావాలు వచ్చేస్తే మీరు ఈజీగా రాయగలరు ఓకే చదువుకోండి మళ్ళీ చూసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం